Hello, good afternoon. Welcome to paper number 2, explanation of IBPS PO model prelims exams, English section. So in this you have the close test followed by correction of sentences, then you have the comprehension, and finally you have fill in the blanks. So that's it. Okay, so let's go ahead and start off with the correction of sentences first, because comparatively that will be more easy. So correction of sentences we'll go ahead and do. So అందులో ఫస్ట్ సెంటెన్స్ చూడండి. People are worried more because of the frequency of occurrence of the crimes rather than the magnitude of each one. ఇప్పుడు దీంట్లో rather అనే మాట అనవసరం. ఎందుకని ఆల్రెడీ వాళ్ళు ఎందుకు వరీ అవుతున్నారో మోర్ బికాజ్ దీనివల్ల అని ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి దానివల్ల కాదు అనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు. సో అందుకని రేదర్ అనే మాట ఇక్కడ అసలు అవసరం లేదు, తీసేసి చూడండి. పీపుల్ ఆర్ వరీడ్ మోర్ బికాజ్, ఎందుకు ఎక్కువగా, మోర్ బికాజ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది అకరెన్స్ ఆఫ్ ది క్రైమ్స్ దాన్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈచ్ వన్. వాటి మ్యాగ్నిట్యూడ్ కంటే, అంటే వాటి ఇంటెన్సిటీ కంటే కూడా నంబర్ ఆఫ్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయనే దానివల్ల పీపుల్ ఎక్కువ భయపడుతున్నారని చెప్పారు దీంట్లో. నో యూ అండర్స్టాండ్ దిస్? సో అందుకని మోర్ అని ఆల్రెడీ ఒకదాన్ని డిగ్రీలో పెంచారు కాబట్టి రాదర్ అనే ఉద్దేశంతో మళ్ళీ పక్కదాన్ని కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు. సో రాదర్ తీసేస్తే సరిపోతుంది. సో సెకండ్ చూడండి. ది క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అవర్ బిల్డింగ్ వాజ్ హైలీ అప్రీషియబుల్ బై మోస్ట్ ఆఫ్ ది విజిటర్స్. వచ్చిన వాళ్ళందరూ మా బిల్డింగ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూసి మమ్మల్ని మెచ్చుకున్నారు. అది వర్బ్ కదా, అప్రీషియబుల్ అనేది అడ్జెక్టివ్ కదా. సో అందుకని అడ్జెక్టివ్ ఆఫ్ అప్రీషియబుల్ తీసేసి అక్కడ ఏం చేయాలి, అప్రీషియేటెడ్. ఎలా, హైలీ, అదే యాడ్వర్బ్. సరే, హైలీ అనేది యాడ్వర్బ్, పక్కన పెట్టండి. అప్రీషియేటెడ్, బాగా మెచ్చుకున్నారనే విషయం రావాలి. సో అడ్జెక్టివ్ తీసేసి యాడ్వర్బ్ పెట్టండి అక్కడ అప్రీషియబుల్ ప్లేస్లో. ది డిస్క్రీట్ ఎంక్వైరీ రివీల్డ్ దట్ ఈస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది ఫ్రాడ్ కేసెస్ హ్యావ్ బీన్ మోర్ దాన్ వాట్ వాజ్ ఫస్ట్ గెస్ట్. హీజ్ ఇన్వాల్వ్మెంట్, అది కదా మనకి పాయింట్. ఆయన ఇన్వాల్వ్మెంట్ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఉంది. సో అక్కడ హ్యావ్ బీన్ కాదు, హీజ్ అనే సింగులర్ పర్సన్. సో హ్యాస్ బీన్ మోర్ ఆర్ హ్యాస్ బీన్ హై, వరోడ్ ఇస్ హ్యాస్ బీన్ మోర్ దెన్ వాట్ వాస్ ఫస్ట్ గెస్ట్. సో అందుకని హీజ్ ఇన్వాల్వ్మెంట్ అనేది మనకి ప్రైమరీ పాయింట్ కాబట్టి హ్యావ్ తీసేసి అక్కడ హ్యాస్ తీసుకురావాల్సి వస్తుంది. నెక్స్ట్, ఐ నో నథింగ్ అబౌట్ చెస్ బికాస్ మై గేమ్స్ టీచర్ ఆల్సో వాజ్ నాట్ నోయింగ్ నథింగ్. ఇది తెలుసు కదా. సో రెండు నెగిటివ్లు పక్కన రావు. సో మై గేమ్స్ టీచర్ వాజ్ నాట్ నోయింగ్ ఎనీథింగ్ ఆర్ డోంట్ నో ఎనీథింగ్. సో టైప్లో నాట్ నోయింగ్ అన్నప్పుడు ఎనీథింగ్ అన్నా అవ్వాలి. సో హీ నోస్ నథింగ్ అట్లా అన్నా అవ్వాలి. అంతేగాని హీ నాట్ నోయింగ్ నథింగ్ అని రెండు నెగిటివ్లు పక్కన రావు. సో దేర్ఫోర్ దాన్ని కరెక్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో లాస్ట్ది. డ్యూ టు అన్సర్టినిటీ క్యాపిటల్ మార్కెట్ కండిషన్స్ దేర్ హ్యాస్ బీన్ ఎ ట్రమండస్ గ్రోత్ ఇన్ బ్యాంక్ డిపాజిట్స్ అని ఎప్పుడునండి. అన్సర్టినిటీ అనేది ఏమవుతుంది, ఒక యాడ్జెక్టివ్ అవుతుంది. అన్సర్టెన్, తెలియని సందర్భాలను అవుతుంది. బట్ ఇక్కడ అన్సర్టనిటీ అనేది ఒక నౌన్. యాక్చువల్గా ఇక్కడ ఉండాల్సింది నౌనా, క్యాపిటల్ మార్కెట్ కండిషన్స్ని, ఎలాంటి క్యాపిటల్ మార్కెట్ కండిషన్స్ ఉన్నాయని ఒక నౌన్ని డిఫైన్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఉండాల్సింది ఏంటి, ఒక నౌన్ కాదు, ఒక యాడ్జెక్టివ్ ఉండాలి. సో అందుకని అన్సర్టనిటీ అనేది నౌన్ కాబట్టి అన్సర్టెన్గా మార్చాలి దాన్ని. క్యాపిటల్ మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అన్సర్టెన్గా ఉన్నాయి. సో దేర్ఫోర్ దాన్ని మనం డిఫైన్ చేయాలి కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ అన్సర్టనిటీ యూ గివ్ ఇట్ యాజ్ అన్సర్టెన్, సరిపోతుంది. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే వీల్ గో అండ్ డూ ది ఫిల్లర్స్, సెంటెన్స్ ఫిల్లర్స్. సారీ, ఇది వర్డ్ ఫిల్లర్స్ చేద్దాం, డబల్ ఫిల్లర్స్. సో చూడండి. డ్రాయింగ్ అటెన్షన్ టు ద పిట్ఫాల్స్ ఆఫ్ డాష్ solely on uranium as a fuel for nuclear reactors, Indian scientists warned that uranium will not last for long and thus research on thorium as its dash must be reviewed. సో యురేనియం ఎక్కువ కాలం ఉండదు కాబట్టి థోరియంని దానికి ఎలా ఆల్టర్నేటివ్గా చూడాలి కదా. సో సబ్స్టిట్యూట్గా, పోనీ ఆల్టర్నేటివ్ కాబట్టి సెక్షన్ అలాంటి మాటలు ఎక్కడైనా ఉన్నాయా, ఉంది. ఆల్టర్నేటివ్ అనేది ఉంది చూడండి ఈలో. సో దానికి ఆల్టర్నేటివ్గా థోరియంని మనం వాడాలి అని వాళ్ళు చెప్పారు. ముందు మాట మ్యాచ్ అవుతుందని చూద్దాం. డ్రాయింగ్ అటెన్షన్ టు ద పిట్ఫాల్స్, పిట్ఫాల్స్ అంటే వచ్చే సమస్యలు ఆఫ్ రిలయింగ్ సోల్లీ ఆన్ యురేనియం. కరెక్ట్, అది రిలయింగ్ అంటే డిపెండింగ్. సో యురేనియం మీదే పూర్తిగా డిపెండ్ అవ్వడం. మిగతా ఏవి కూడా చూడండి, సబ్స్టిట్యూట్ అనే మాట ఉంది అక్కడ, థోరియం యాజ్ ఇట్స్ సబ్స్టిట్యూట్ ఏలో, కానీ అందులో యూజింగ్ అని ఉంది, అది మ్యాచ్ అవచ్చు చూడండి. డ్రాయింగ్ అటెన్షన్ టు ద పిట్ఫాల్స్ ఆఫ్ యూజింగ్ సోల్లీ ఆన్ యురేనియం కాదు. వీఆర్ నాట్ యూజింగ్ సోల్లీ ఆన్ యురేనియం, వీఆర్ డిపెండింగ్ ఆన్ యురేనియం. అయితే సిలో డిపెండింగ్ ఉంది, కానీ రెండో బ్లాంక్ రిజర్వ్ అని ఉంది, అది రిజర్వ్గా సబ్స్టిట్యూట్ ఆల్టర్నేటివ్ అవ్వాలి కదా, అది మ్యాచ్ కాలేదు. చాలా ఒక బ్లాంక్ అయితే ఇంకోటి కాదు,
వేరేస్ ఈలో మాత్రమే 2 ఆప్షన్స్ మ్యాచ్ అవుతున్నాయి మనకి. నెక్స్ట్, ఇన్ అన్ ఎఫర్ట్ టు ప్రొవైడ్ డాష్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ టు ఆల్, most of the university have been providing education without adequate infrastructure, thus churning out dash graduates every year. సరైన ఇన్ఫ్రాస్ట్రక్చరు, సరైన మెథడాలజీ కండిషన్స్ లేకపోతే ఎలాంటి గ్రాడ్యుయేట్స్ వస్తారు బయటికి? ఫ్రెష్ గ్రాడ్యుయేట్సా, క్యాపబుల్ ఉన్న గ్రాడ్యుయేట్సా, అన్ఎంప్లాయబుల్, అది ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ లేని వాళ్ళు బయటకు వస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చరు మెథడ్లు సరిగ్గా లేకపోతే. అయితే ఇప్పుడు ఫస్ట్ బ్లాంక్ మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఇన్ అన్ ఎఫర్ట్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ హైయర్ లెర్నింగ్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ టు ఆల్, రైట్. సో అందరికీ హైయర్ ఎడ్యుకేషన్ తీసుకెళ్ళాలి అనే ప్రయత్నంలో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా, సరైన మెథడాలజీ లేకపోయినా కూడా పర్మిషన్లు ఇచ్చేటప్పటికి యూనివర్సిటీస్ ఎలాంటి గ్రాడ్యుయేట్స్ని బయటికి పంపిస్తున్నాయి? అన్ఎంప్లాయబుల్. సో ఎవరికైతే ఆ స్కిల్ లేదో అలాంటి గ్రాడ్యుయేట్స్ని బయటికి పంపిస్తున్నాయి. సో ఆ 2 మ్యాచ్ అవుతాయి, రైట్. సో ఇన్కాంపిటెంట్ అనుకుందాం. పోనీ ఇన్కాంపిటెంట్ అంటే ఇది ఆప్షన్ ఈలో సెకండ్ బ్లాంక్కి. ఫస్ట్ బ్లాంక్ మ్యాచ్ అవుతుంది. నేను ఎఫర్ట్ టు ప్రొవైడ్ పాలసీ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కాదు, ఆపర్చునిటీ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. సో అలా. నెక్స్ట్ చూడండి, ద మూవ్ టు అలౌ డంపింగ్ ఆఫ్ mercury dash an outcry from residents of the area who dash that high levels of mercury will affect their health and destroy ecologically sensitive forest area. సరే, ఇప్పుడు మర్క్యూరీ మన ఏరియాలోకి వచ్చి డంప్ చేస్తామని ఎవడు చెప్పాడు. అప్పుడు మనం దాని గురించి మనకు తెలుసు, దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ గురించి. అప్పుడు మనం ఏం చేస్తాం? భయపడతాం. అందుకే దాన్ని చెయ్యొద్దు అని మనం ఆపుతాం, అవునా? సో భయపడ్డం అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? బీలో ఉంది చూడండి. ఫస్ట్ది మ్యాచ్ అవుతుందో చూద్దాం. ద మూవ్ టు అలౌ డంపింగ్ ఆఫ్ మర్క్యూరీ ప్రొవోక్డ్ అండ్ అవుట్ క్రై. అది ప్రొవోక్ అంటే రెచ్చగొట్టు జనాల్లోంచి. ఎందుకని? బికాస్ దే నో ది ప్రాబ్లమ్, దే ఫియర్ ది ప్రాబ్లమ్. మిగతావి చూడమ్మా, హూ ఇన్సిస్ట్ దట్ హై లెవెల్స్ ఆఫ్ మెర్క్యూరీ, వాళ్ళు ఇన్సిస్ట్ చేయలేదు మెర్క్యూరీ వల్ల ఇట్లా సమస్య అనే విషయాన్ని ఇన్సిస్ట్ కాదు వాళ్ళు చెప్తారు, భయపడుతున్నారు, అందుకని వద్దన్నారు. ఓకే, రిజల్టెడ్ వచ్చింది అనుకోండి, రిజల్టెడ్ వస్తే పక్కన ఇన్ రావాలి ఖచ్చితంగా. సో రిజల్టెడ్ ఇన్ అండ్ అవుట్ క్రై లేదు. సో అందుకని ఆప్షన్ ఏ మ్యాచ్ కాదు. ఇన్సైటెడ్ అన్నా కూడా రెచ్చగొట్టడమే. బట్ హూ డిటర్మిన్డ్ అంటే వాళ్ళు తెలుసుకున్నారా, వాళ్ళు కనిపెట్టారా మెర్క్యూరీ వల్ల ఇట్లా వస్తుందని? కాదు, అది కాదు. సో మిగతావి మనకి మ్యాచ్ కావు. ఓన్లీ ఆప్షన్ బీలో ఉన్నది మాత్రం మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వన్, డాష్ హ్యాస్ బీన్ టేకెన్ అగైన్స్ సమ్ హోల్సేల్ డ్రగ్ డీలర్స్ ఫర్ డీలింగ్ ఇన్ సర్జికల్ ఐటమ్స్ వితౌట్ ఏ వ్యాలిడ్ లైసెన్స్ అండ్ మెయింటైనింగ్ ఏ స్టాక్ ఆఫ్ డాష్ డ్రగ్స్. ఇప్పుడు ఇలా జరిగితే టీవీలో అయినా ఏం తీసుకున్నారంటారమ్మా? చర్యలు తీసుకున్నారు. ఇంగ్లీష్లో యాక్షన్. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారని. అసలు యాక్షన్ అనే మాట ఉందా? అవును, చూడండి డీలో యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్. ఇప్పుడు దాంట్లో సెకండ్ బ్లాంక్లో ఎక్స్పైర్డ్ రావాలి, చూద్దాం. మెయింటైనింగ్ ఏ స్టాక్ ఆఫ్ ఎక్స్పైర్డ్ డ్రగ్స్. అది అసలు వ్యాలిడ్ లైసెన్సు లేదు నీకు, ఆ డ్రగ్స్ స్టాక్ కూడా ఎలాంటివి మెయింటైన్ చేస్తున్నావు? ఎక్స్పైరీ అయిపోయిన డ్రగ్స్ స్టాక్ని మెయింటైన్ చేస్తున్నావు. సో అందుకని అది తప్పు, రైట్. సో అందుకని ఆప్షన్ డి అనేది మనకి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, లాస్ట్ దాంట్లో, ఈవెన్ యాజ్ ది డాష్ ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్ ఆర్ స్ట్రగ్లింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ రిసెషన్, ఇండియన్ కన్జ్యూమర్స్ ఆర్ స్ప్లర్జింగ్ ఆన్ కన్జ్యూమర్ గూడ్స్. స్ప్లర్జింగ్ అంటే వెచ్చలవిడే ఖర్చు పెట్టడం కన్జ్యూమర్ గూడ్స్ మీద. అండ్ టు డాష్ దిస్ గ్రోత్ కంపెనీస్ ఆర్ ఇన్వెస్టింగ్ హెవీలీ ఇన్ వేరియస్ సెక్టార్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఈవెన్ యాజ్ ది డాష్ ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్ అంటే ఎవరు? కంపెనీస్. ఎందుకని? ఇక్కడ కంపెనీల గురించి మాట్లాడారు లాస్ట్లో. సో మిగతా దేశాల్లో ఉన్న కంపెనీలు రిసెషన్ ఫేస్ చేస్తున్నా ఇండియాలో జనాలు మాత్రం కన్జ్యూమర్ గూడ్స్ మీద విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. అండ్ ఇన్ ఆర్డర్ టు కౌంటర్ దిస్ గ్రోత్ కంపెనీస్ ఆర్ ఇన్వెస్టింగ్ హెవీలీ ఇన్ వేరియస్ సెక్టార్స్. ఈ వస్తున్న ఈ గ్రోత్ని కన్జ్యూమర్ గూడ్స్లో కౌంటర్ చేయడం కోసం మిగిలిన సెక్టార్స్లో కూడా కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇన్వెస్ట్మెంట్లు స్టార్ట్ చేశారు. కదా, ఇక మిగిలినవి ఏం మ్యాచ్ కావు చూడమ్మా. యూ కెనాట్ ఇన్ఫ్లిక్ట్ గ్రోత్ ఆన్ సంబడి. మెజర్ చేయడం ఇక్కడ సమస్య కాదు. ఇన్హిబిట్ అంటే ఆపడమే, కౌంటర్ అన్నా ఇన్హిబిట్ అన్నా. బట్ ఈవెన్ యాజ్ ది కంట్రీస్ ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్ సమస్య కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా మన కన్జ్యూమర్ గూడ్స్ ఇవన్నీ ఇండస్ట్రీలు కంపెనీల గురించి మాట్లాడారు. అందుకని ఆప్షన్ ఈలో ఉన్న కంపెనీస్ అనే మాట, కౌంటర్ అనే మాట మనకు మ్యాచ్ అవుతుంది, రైట్. ఓకే, నా లెట్స్ మూవ్ టు ది క్లోజ్ టెస్ట్. నా పేపర్ 1తో కంపేర్ చేస్తే పేపర్ 2 ఈజ్ కంపారిటివ్లీ లిటిల్ ఈజీ. ఐ మేడ్ ఇట్ డెలిబరేట్లీ యాజ్ ఈజీ బికాస్ పేపర్ 1 చేసిన తర్వాత మళ్ళీ అదే రేంజ్లో వరుసగా వస్తే యూ స్టార్ట్ ఫేసింగ్ టు బి ఏ ప్రాబ్లమ్. మళ్ళీ అగైన్ పేపర్ 3 ఈజ్ కంపారిటివ్లీ డిఫికల్ట్. సో అందుకని పేపర్ 2 ఐ మేడ్ ఇట్ మోడరేట్, ఒక రకంగా చెప్పాలంటే. సరే, సో క్లోజ్ టెస్ట్ చూద్దాం. చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ స్వచ్ఛ భారత్కి సంబంధించి ఆయన తీసుకునే కొన్ని మెజర్స్ అండ్ స్టెప్స్ గురించి. సో చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఆన్ సాటర్డే picked up a broom అంటే తెలుసు కదా, చీపురు, here to convey his seriousness towards making Uttar Pradesh clean a day after he expressed regret అంటే బాధ, అంటే బాలేదు అని చెప్పడం.
సో రిగ్రెట్ ఓవర్ ది స్టేట్స్ పోర్ రేటింగ్ ఇన్ ది క్లీన్లీనెస్ డాష్. ఏం జరిగింది క్లీన్లీనెస్? మిగతా చదివితే మీకు అర్థం అవుతుంది. 100లో ఒక్కటి కూడా లేదు ఉత్తరప్రదేశ్ నుంచి అంటే ఆ క్లీన్లీనెస్ మీద సర్వే జరిగింది. ఆ సర్వే రిపోర్ట్లో టాప్ 100లో ఒక్కటి కూడా ఉత్తరప్రదేశ్ నుంచి లేదని చెప్పారు. అంతేకాదు ఇంకా అసలు లీస్ట్ క్లీన్ అంటే వెరీ డర్టీ వర్స్ట్గా ఉండే వాటిల్లో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కొన్ని సిటీల పేర్లు ఉన్నాయి. సో సర్వే, క్లీన్లీనెస్ సర్వే, రైట్. అకంపెనీడ్ బై మినిస్టీరియల్ కొలీగ్ సురేష్ ఖన్నా అండ్ అదర్ అఫీషియల్ చీఫ్ మినిస్టర్ అరైవ్డ్ అట్ ది కంజెస్టెడ్ అంటే బాగా ప్యాక్డ్, బోల్డ్ అంతమంది జనాలు వచ్చారు దాంట్లో గుంపులుగా. బాలు అద్దార్ లొకాలిటీ ఇన్ ది హార్ట్ ఆఫ్ సిటీ ఇన్ రామ్మోహన్ వర్డ్ అండ్ స్వీప్ ది డాష్. ఏం ఊడుస్తారమ్మా మన వాళ్ళు? వీధులు చూస్తారు కదా పొలిటీషియన్స్, వాళ్ళు ఏం ఊడుస్తూ ఉంటారు? స్ట్రీట్లు ఏవైతే ఉంటే వాటిని ఊడుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు దీంట్లో యాలీ అని ఒక మాట ఉంది. యాలీ అంటే 2 పెద్ద స్ట్రీట్స్ మధ్యలో ఉండే చిన్న సందు. సో చిన్న ఇరుకు సందు మనం హైదరాబాద్లో అక్కడ చూస్తూ ఉంటాం చూడండి, వాటిని ఏమంటారు? బస్తీలు, పాత బస్తీలు, అక్కడ చిన్న గల్లీలు. సో ఆ గల్లీ టైప్లో ఉండేదాన్ని యూ కాల్ ఇట్ యాజ్ యాలీ. సో అది కాదు కదా, ఆయన గల్లీలో ఊడలేదు, రోడ్లే ఊడ్చాడు. సో అందుకని స్ట్రీట్స్. ఓకే, నెక్స్ట్. ఓన్లీ 1 city of the state, Varanasi, has figured in the list of 100 clean cities in the government Swachh Bharat Surakshan. సో ఒకటి ఉంది, మందులు అసలు లేవు కాదు, ఒకటి ఉంది. వారణాసి ఒకటే ఉంది. 9 other were among the 15 dirtiest cities in the country. అది చూడండి. సో ఒకటేమో క్లీన్లీయెస్ట్లో ఉంది, మిగతా 15 వర్స్ట్ వాటిల్లో 15 ఉన్నాయి దాదాపుగా. విత్ గోండా అనే ఒక ఏరియా ఉంది వాళ్ళ దగ్గర, టర్నింగ్ అవుట్ టు బి ది డర్టియెస్ట్ సిటీ ఇన్ ఎంటైర్ ఇండియా. ఆల్దో ది సర్వే వాస్ టేకెన్ అప్ బిఫోర్ వీ టుక్ ఓవర్ అవర్ గవర్నమెంట్. ఆల్దో ఈ సర్వే ఎప్పుడు యోగి ఆదిత్యనాథ్ అని ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడానికంటే ముందు జరిగింది ఈ సర్వే అని చెప్తున్నాడు ఆయన. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? అవర్ గవర్నమెంట్ హ్యాస్ డాష్ టు వర్క్ ఇన్ దిస్ ఏరియా. ఏంటది? డిసైడెడ్. మేము డిసైడ్ చేసుకున్నాం ఈ ఏరియాలో మేము బాగా పనిచేయాలి. సో అవర్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు వర్క్ ఇన్ దిస్ ఏరియా అండ్ బై December 2017 we aim to declare 30 districts the entire state open defecation free, he said in the press conference on Friday. He also gave instructions to the municipal staff present on the occasion. ఆ సందర్భంలో ఎవరైతే మున్సిపల్ స్టాఫ్ ప్రజెంట్ అయ్యి ఉన్నారో, ఇంకేముందా ఆన్ ది సెలబ్రేషన్, అదే సెలబ్రేషన్ బాధపడ్డారు వాళ్ళు. ఎక్స్క్యూజ్ కాదు, ఆపర్చునిటీ కాదు, గ్యాదరింగ్. ఆన్ ది గ్యాదరింగ్ ఉండదుగా, ఆన్ ది అకేజనింగ్. సో అందుకని అకేషన్ సరిపోయింది. On the occasion to maintain cleanliness and said that it was among the top priorities of the government. Why is the state capital so dirty? It is a matter of concern as to why Lucknow does not figure in the list of 100 clean cities. Make all preparations before the dash of monsoon. I don't know. ఎప్పుడైనా సరే మాన్సూన్ బిగిన్ అవ్వడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో చెప్తాం, ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్. బిగినింగ్ ఆఫ్ మాన్సూన్ ఉండదు, స్టార్టింగ్ ఆఫ్ మాన్సూన్ ఉండదు, ఇన్సెప్షన్ ఆఫ్ మాన్సూన్ అట్లాంటి మాటలు అనకూడదు. ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అంటే మాన్సూన్ల ప్రారంభానికంటే ముందే జరగాలి. సో ఆన్సెట్. To clean the drains so that they will not overflow on the streets. All wards should be given clear instructions on cleanliness. People should be mere dash ఏంటది aware, అవగాహన తీసుకురావడం. ఎన్లైటెడ్ కాదు, జ్ఞానం తీసుకురావడం కాదు, వాళ్ళల్లో అవగాహన తీసుకురావాలి. సో అవేర్నెస్ ఆఫ్ నాట్ డాష్ ఆన్ ది రోడ్స్. ఈ పదం చాలా ఇంపార్టెంట్ అమ్మా. లిట్టరింగ్ అనే మాట రావాలి. మీరు ఎప్పుడైనా ఈ లేస్ కానీ ఫర్ ద మ్యాటర్ ఏదైనా సరే ప్లాస్టిక్ డబ్బాలు అవి మీరు కొంటే దాని మీద డో నాట్ లిట్టర్ అని ఒక మాట రాసి ఒక ఫోటో ఉంటుంది, ఒక డస్ట్బిన్లో ఇట్లా కాగితం బారేస్తున్నట్టుగా. సో లిటరింగ్ అంటే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ బారేయడం అని అర్థం. సో ఆ మాట ఇక్కడ రావాలి, గుర్తుపెట్టుకోండి. సో నాట్ టు లిటర్ ఆన్ ద రోడ్స్ అండ్ యూజ్ డస్ట్బిన్స్. ఈ టోల్డ్ ద మున్సిపల్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్. ఆఫ్టర్ టేకింగ్ ఓవర్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ యోగి హ్యాడ్ డాష్ ఎ ప్లెడ్జ్. ఏంటది? ప్లెడ్జ్ ఓత్ ఆఫ్ ఆఫీస్. ఎప్పుడు కూడా ఏం చేయిస్తారు? అడ్మినిస్టర్ చేయిస్తారు. సో ది ప్రెసిడెంట్ అడ్మినిస్టర్డ్ ది ఓత్ ఆఫ్ ఆఫీస్, ది ప్రైమ్ మినిస్టర్ ఇస్ అడ్మినిస్టర్డ్ ది ఓత్ ఆఫ్ ఆఫీస్ టైప్. ప్లెడ్జ్ కూడా ఎప్పుడైనా ఏం చేస్తాం మనం? ది అడ్మినిస్టర్ ప్లెడ్జ్. అడ్మినిస్ట్రేటెడ్ అని ఉంది. అడ్మినిస్ట్రేటెడ్ అనేది చాలా పాత యూసేజ్, ఇప్పుడు కొత్తగా అడ్మినిస్టర్ అనే మాట్లాడుతున్నాం మనం. సో హీ అడ్మినిస్ట్రేటెడ్ ది ప్లెడ్జ్ ఆర్ అడ్మినిస్టర్డ్ ది ప్లెడ్జ్, ఎట్లయినా పర్లేదు. ఏ ప్లెడ్జ్ ఆఫ్ క్లీన్లీనెస్ టు డాష్ అండ్ ఆస్ దెమ్ టు క్లీన్ అప్ దేర్ డాష్. సో క్లీన్లీనెస్ టు అఫీషియల్సా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ చేత ఆయన ప్లెడ్జ్ చేయించాడు. అఫీషియల్స్ అంతే. ఫంక్షనరీ అని ఉంది, ఫంక్షనరీస్ అని ఉండొచ్చు. అది ఎక్కువగా జనరల్గా పార్టీల విషయంలో మాట్లాడతాం. పొలిటికల్ పార్టీలో ఉండే వాళ్ళని ఫంక్షనరీలు అంటారు, అఫీషియల్స్ అనకూడదు. అఫీషియల్స్ అంటే గవర్నమెంట్ కింద పనిచేసేవాళ్ళు. సో అఫీషియల్స్ చేత అడ్మినిస్టర్ చేయించాడు ఆయన. అండ్ ఆస్ దెమ్ టు క్లీన్ అప్ దేర్ నైబర్హుడ్స్. వాళ్ళు ఎక్కడెక్కడైతే ఏరియాల్లో ఉంటున్నారో ఆ ఉంటున్న ఏరియాలు, చుట్టుపక్కల ఏరియాలంతా మీరు క్లీన్ చేయండి అన్నాడు. ఎన్విరాన్స్ అని ఒక మాట ఉంది యాక్చువల్గా దీంట్లో ఆప్షన్లో. ఎన్విరాన్స్ అన్నా కూడా సరౌండింగ్ ఏరియాసే. అయితే ఎక్కడ సరౌండింగ్ ఏరియాస్? వాళ్ళ ఆఫీస్ ఉన్న ఏరియాలు కాదు, వాళ్ళు ఎక్కడైతే బతుకుతున్నారో హ్యాబిటాట్లు వాటి చుట్టుపక్కల ఏరియాలు అంటే నైబర్హుడ్స్ అనే మాట ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. అది దట్స్ అబౌట్ ది క్లోజ్ టెస్ట్. ఇంకేముంది మనకి? రీడింగ్ కాంప్రహెన్షన్ ఒకటే ఉంది, మిగతావన్నీ వి ఫినిష్డ్ అయిపోయి. యా, సో మీ రీడింగ్ కాంప్రహెన్షన్ విషయానికి వచ్చినప్పటికి దీంట్లో అగైన్ మళ్ళీ
బిట్కాయిన్ లాగా కొంత టెక్నాలజీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ ఉంది దీంట్లో. దట్ ఈస్ కాల్డ్ నెట్ న్యూట్రాలిటీ. ఐ డోంట్ నో 2015 ఆ టైంలో దీని మీద చాలా పెద్ద చర్చే జరిగింది. సో నెట్ న్యూట్రాలిటీ అనే కాన్సెప్ట్ గురించిన డిస్కషన్ జరగాలి ఇక్కడ. సో లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ నెట్ న్యూట్రాలిటీ. సో బై ద వే అసలు ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ ఏంటో తెలుసుకోండి. నెట్ న్యూట్రాలిటీ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఎయిర్టెల్ కస్టమర్ని, రిలయన్స్ జియో అని ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. మామూలుగా రిలయన్స్ వాళ్ళకి ఆ వెబ్సైట్ ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుందో ఈ ఎయిర్టెల్ వాళ్ళకి కూడా అంతే ఫాస్ట్గా ఓపెన్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ నెట్ న్యూట్రాలిటీ. అంటే ఏ సైటు మనం ఓపెన్ చేసినా సరే ఒకటే టైప్ ఆఫ్ స్పీడ్తో అది యాక్సెసిబుల్ కావాలి, నా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ స్పీడ్ని బట్టి. ఇప్పుడు అది నెట్ న్యూట్రాలిటీ. అంటే న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తాం బయాస్డ్గా లేకుండా. కానీ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వీళ్ళు ఏంది తీసుకొచ్చారు అంటే, ఐఎస్పి ఎవరైతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళు దే కెన్ టేక్ ఎ డెసిషన్ ఎవరిది ఫాస్ట్గా రిలీజ్ చేయాలి సైటు, ఎవరిది స్లోగా రిలీజ్ చేయాలి అని. ఇప్పుడు ఇందులో సమస్య ఏంటంటే, ఇంటర్నెట్ ఎవరో ఒకళ్ళు కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యేది కాదు. ఈ ఐఎస్పీల చేతుల్లోకి ఆ కంట్రోల్ ఇచ్చేసామనుకోండి, వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళ సైట్లు ఏమో ఫాస్ట్గా లోడ్ అయ్యేటట్టు, వాడికి ఎవడైతే డబ్బులు ఇవ్వలేదో లేదు వాడి రైవల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సైట్లు బాగా స్లో అయ్యేటట్టు ఆ టైప్స్ కనుక చేశారనుకోండి. ఇప్పుడు నేను సైట్ ఓపెన్ చేశాను అమెజాన్ అని, వాళ్ళకి ఆ ఐఎస్పీతో సరైన సంబంధం లేదనుకోండి, అసలు ఓపెనే కాదు, గంటకు కానీ ఓపెన్ కాదు. అది అలాంటప్పుడు ఇంకోసారి అమెజాన్ ఓపెన్ చేస్తావా, చెయ్యవు. సో అలా చేయడం కరెక్ట్ కాదు, అది అన్నెసరిగా మోనోపోలిస్టిక్ టెండెన్సీస్కి కారణం అవుతుంది, అది ఆపాలి. ఈ మాట టీ వ్యూ అనే ఆయన కొలంబియా యూనివర్సిటీలో పనిచేస్తుండగా ఫస్ట్ టైం ఈ నెట్ న్యూట్రాలిటీ అనే పేరుని ఆయన వాడాడు. సో దానికి సంబంధించి 2015లో పెద్ద చర్చ జరిగింది. ఫేస్బుక్ వీళ్ళందరికీ వ్యతిరేకంగా పెద్ద ఆందోళనలు చేశారు. సో నెట్ న్యూట్రాలిటీని మళ్ళీ కాపాడే ప్రయత్నం చేశారు. సో అది ఈ కాంప్రహెన్షన్లో చెప్పింది. రైట్, ఇక దీన్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. అయితే ఈ కాంప్రహెన్షన్లో అమ్మ ఎఫ్సీసీ ఎఫ్టీసీ అని 2 మాటలు వచ్చేది అబ్రివేషన్స్. ఎఫ్సీసీ అంటే ఫెడరల్ కమిషన్ అమ్మ, అది ఫెడరల్ కమిషన్ ఆన్ కమ్యూనికేషన్స్ యూఎస్కి సంబంధించి. ఎఫ్టీసీ అంటే ఫెడరల్ ట్రేడ్ కమిషన్, వ్యాపారానికి సంబంధించి చేసే కమిషన్లు అనమాట. ఇప్పుడు మన దగ్గర కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవి ఎట్లా ఉంటాయో ఆ టైప్ అనమాట. ఓకే సరే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వితౌట్ న్యూట్రాలిటీ అండ్ ఐఎస్పీ కుడ్ ఇన్స్టెడ్ డిక్టేట్ యూసేజ్ టర్మ్స్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్. సో న్యూట్రాలిటీ లేకపోతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ టర్మ్స్ డిక్టేట్ చేస్తాడు ఎవడెవడికి, వెబ్సైట్ యూజ్ చేసేవాడికి ఆ వెబ్సైట్ల వాళ్ళకి, ఇద్దరికీ కూడా. ఆ మాట ఎక్కడ ఉంది ఆప్షన్స్లో? దట్ ఈస్ అన్ ఆప్షన్ డి, బోత్ టు ద వెబ్సైట్స్ అండ్ టు ద యూజర్స్. అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ డిడ్ ఫస్ట్ కాయిన్ ద టర్మ్ నెట్ న్యూట్రాలిటీ అండ్ వేర్? ఇందా చెప్పానుగా, టీ వ్యూ అని ఆయన కొలంబియా లా ప్రొఫెసర్ టిమ్ వ్యూ అట్ ద యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా లా స్కూల్. ఆ యూనివర్సిటీలో ఫస్ట్ టైం ఈ మాటను ఆయన పేపర్ ప్రజెంటేషన్లో ఆ మాట వాడాడు. రైట్, వాట్ అకార్డింగ్ టు ది ఆథర్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ ఇంటర్నెట్ ఆల్ అబౌట్? ఇంటర్నెట్ అంటే ఎలా ఉండాలి ఆథర్ లెక్క ప్రకారం చూడమ్మా. ఇట్ ఈస్ వేర్ కన్జ్యూమర్స్ దెమ్సెల్స్ చూస్ విచ్ అప్లికేషన్స్ ఆర్ సక్సెస్ఫుల్. సో నేను ఏ సైట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, అందులో ఏ సైట్ బాగుంది ఏది బాగాలేదని నేను చూస్ చేసుకోవాలి. అంతే కదా, ఆప్షన్ డీలో కూడా ఉంది. ఇట్ ఈస్ వేర్ కన్జ్యూమర్స్ దెమ్సెల్స్ చూస్ విచ్ యూజెస్ అండ్ సైట్స్ ఆర్ సక్సెస్ఫుల్. సో అందుకని ఏ యాప్స్ ఏ సైట్స్ సక్సెస్ఫుల్ అయినాయి, ఏవి కాలేదు, కన్జ్యూమర్ డిసైడ్ చేసుకునేటట్టుగా ఉండేదే బెస్ట్ ఇంటర్నెట్ అనే ఆథర్ ఉద్దేశం. సో బోత్ ఏ యాజ్ వెల్ ఎస్ డి. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ది నెట్ న్యూట్రాలిటీ వైలేషన్? సో నెట్ న్యూట్రాలిటీ వైలేట్ చేయడం అంటే ఏమిటి అని చెప్పాడు ఆథరు. అన్నీ ఏంటవి? బ్లాకింగ్ వాయిస్ ఓవర్ ఐపీ సర్వీసెస్, వివోఐపీలు బ్లాక్ చేయడం, రీడైరెక్టింగ్ ఆఫ్ ది సెర్చ్ ట్రాఫిక్, స్లోయింగ్ ఆఫ్ ది ట్రాఫిక్, స్ట్రీమింగ్ ఒక సైట్కి ఆపేసి మిగతా వాటికి కంటిన్యూ చేయడం, ఇలాంటివన్నీ కూడా నెట్ న్యూట్రాలిటీ వైలేషన్స్ అని చెప్పాడు ఆథర్. నెక్స్ట్, చూస్ ది అప్రాప్రియేట్ టైటిల్ ఫర్ ది ప్యాసేజ్. ఈ ప్యాసేజ్కి అప్రాప్రియేట్ టైటిల్ ఏమవుతుందమ్మా? ఆప్షన్ సిలో చూడండి, రీజన్స్ టు కేర్ అబౌట్ నెట్ న్యూట్రాలిటీ విచ్ ఈజ్ అండర్ థ్రెట్. సో ఇప్పుడు నెట్ న్యూట్రాలిటీ దెబ్బతినబోతోంది కాబట్టి మనం కేర్ చేయాలి, ఆ నెట్ న్యూట్రాలిటీని కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలనే విషయం చెప్పారు. సో రీజన్స్ టు కేర్ ఫర్ నెట్ న్యూట్రాలిటీ. నెక్స్ట్, వై వైలేషన్స్ విల్ హ్యావ్ టు బి రిపోర్టెడ్ టు ది ఎఫ్టీసీ ఇన్స్టెడ్. ఎఫ్సీసీ బదులు ఎఫ్టీసీకి చెప్పండి వైలేషన్స్ అన్నాడు. ఎందుకని? ఎఫ్సీసీ అనే దానికి యాక్షన్ తీసుకునే అథారిటీ లేదు, వేరే ఎఫ్టీసీ అలా కదా, ఎఫ్టీసీ లా సూట్స్ ఫైల్ చేయగలదు, యాక్షన్ తీసుకోగలదు. అందుకని ఆ మాట ఎక్కడ చెప్పారు దీంట్లో? బికాజ్ ఇట్ కెన్ ఇన్వెస్టిగేట్, ఎస్, ఇట్ కెన్ పర్స్యూ లీగల్ యాక్షన్, అది కూడా చేయగలదు. సో బోత్ ఏ అండ్ బి వల్ల. నెక్స్ట్, చూస్ ద వర్డ్ మోస్ట్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ ప్రింటెడ్ ఇన్ బోల్డ్ యాజ్ యూస్డ్ ఇన్ ది ప్రాసెస్. అబ్సొలిసెన్స్ అన్నారు. అబ్సొలీట్ అయిపోయిందంటే పనికి రాకుండా పోయింది, రెడండెంట్ అయిపోయిందని అర్థం. సో ఇక్కడ అబ్సొలిసెన్స్ అంటే అర్థం ఏంటి? డైయింగ్ అవుట్, స్లోగా పోతుందని అర్థం. దీంట్లో వెరాసిటీ అని ఒక మాట ఉంది కదా, వెరాసిటీ అంటే యాక్యురసీ అని అర్థం. ఓకే, మాస్కరాడింగ్ అంటే మారువేషం వేసుకోవడం అని అర్థం. ఫ్యాథమ్ అంటే ఆలోచన శక్తికి అందేదని అర్థం. బియాండ్ అన్ఫాథమింగ్ అంటే అసలు మనకి ఆలోచనకి అందనంతగా ఉందని అర్థం. సో ఫ్యాథమ్. సో ఇవన్నీ మనకి పనికిరావు. సో డైయింగ్ అవుట్ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్,
చూస్ ద వర్డ్ మోస్ట్ సిమిలర్ ఇన్ ద వర్డ్ as printed in bold. యాంటీథిటికల్ అన్నారా? యాంటీథిటికల్కి సిమిలర్ వర్డ్ ఏంటి అంటే కాంట్రడిక్టరీ. యాంటీ థీసిస్ అంటే చెప్పిన థీసిస్కి వ్యతిరేకమైందని. సో యాంటీథిటికల్ అంటే చెప్పిన దానికి కాంట్రడిక్టరీ. నెట్ న్యూట్రాలిటీకి ఇది కాంట్రడిక్టరీ అని అర్థం. నెక్స్ట్ చూస్ ద వర్డ్ విచ్ ఈస్ ఆపోజిట్ టు ద వర్డ్ సస్పీషియస్. సస్పీషియస్ అంటే అనుమానాస్పదంగా, ఆపోజిట్ ఏమో వాళ్ళ దానికి బిలీవింగ్ అంటే నమ్మశక్యంగా ఉందని అర్థం. మిగతా ఆప్షన్లు ఉన్నాయి మీనింగ్స్ తెలుసుకోవడానికి చూడండి. ఫర్టివ్ అని ఉంది కదా, ఫర్టివ్ అంటే సీక్రెటివ్, పైకి కనపడకుండా. అస్టెంటేషియస్ అంటే షోయి డిస్ప్లే, అంటే వీడు షో చేస్తున్నాడు అంటాను చూడండి, ఆ టైప్ షోయి డిస్ప్లే అనమాట. పట్యులెంట్ అంటే చైల్డిష్ బ్యాడ్ టెంపర్మెంట్. అది చిన్నపిల్లలకి జనరల్గా వాళ్ళకి టెంపర్ రాదు, ఒకసారి వచ్చిందంటే ఇక ఏ చేతిలో ఉంటే విసిరేయడం పగలగొట్టడం అన్నీ చేస్తారు. సో చైల్డిష్లీ బ్యాడ్ టెంపర్, దట్ యూ కాల్ పట్యులెంట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ మోస్ట్ ఆపోజిట్ టు ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ వ్యాస్ట్ అని అడిగారు కదా. వ్యాస్ట్కి ఆపోజిట్ ఏంటి అంటే లిటిల్, ఏమీ లేదని అర్థం. స్టర్లింగ్ అని ఉందా, స్టర్లింగ్ అంటే విచ్ ఈజ్ ఎక్సలెంట్ అని అర్థం. టర్మిటీ అంటే బోల్డ్నెస్, అడాసిటీ, ధైర్యంగా చేయడం అని అర్థం. టిమిడ్ అంటే భయపడ్డం అని అర్థం. హ్యూజ్ అనేది దానికి మీనింగ్ అవుతుంది, ఆపోజిట్ అవుతుంది. సో ఆపోజిట్ ఈస్ లిటిల్. సో దట్ ఈస్ అబౌట్ ది passage. So that is about paper number 2. If you still have any doubts, you please go ahead and put them in the comment section. Thank you.